ఇవాల్టి రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ కొత్తిమీర పచ్చడి. కొత్తిమీరని బాగా కడిగేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అదే ప్యాన్లో కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని కొత్తిమీరని బాగా దగ్గర అయ్యేంత వరకు వేయించుకొని ఫ్యాన్ కింద చల్లారడానికి పెట్టేశాను. అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఫ్రెష్ కరివేపాకుని వేసి వేయించుకుంటున్నాను. కొద్దిగా వేగిన తర్వాత తగినంత వెల్లుల్లి వేస్తున్నాను. దాని తర్వాత 3 నుంచి 4 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకొని ఉడికించుకుంటున్నాను. కొద్దిగా పసుపు, ఉప్పును కూడా వేసి వేయించుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాను. కొద్దిగా ఉడికిన తర్వాత పులుపుకి తగినట్టుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసేసి బాగా ఉడికించుకుంటున్నాను. ఈ టమాటాలు, చింతపండులన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకుంటున్నాను. అన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీలో ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్, దాని తర్వాత కొత్తిమీర, టమాటా ఇవన్నీ కూడా బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఒక హాఫ్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.